హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మన ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ అర్థమెటిక్ క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా మనకి రిపీట్ అవుతున్నాయి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఎక్కువగా వస్తున్నాయి. మన ఇచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్లో వచ్చినవే. అండ్ వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అండ్ ఈజీగా మనం త్రూ ఆప్షన్స్లో ఏ విధంగా వెళ్ళాలనే దానికోసం డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఇఫ్ ఏ న్యాచురల్ నెంబర్ వెన్ డివైడెడ్ బై 5, 6, 7 లీవ్స్ ద రిమైండర్ 4 ఇన్ ఈచ్ కేస్. అంటే ఏదో ఒక నెంబర్ మనం 5తో డివైడ్ చేసినా, 6తో డివైడ్ చేసినా, 7తో డివైడ్ చేసినా రిమైండర్ ఎంత వస్తుంది? 4 వస్తుందంట. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ పాసిబుల్ 3 డిజిట్ నెంబర్, 3 డిజిట్ న్యాచురల్ నెంబర్? అలాంటి స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఏంటని అడిగారు. చూద్దాం, మనం త్రూ ఆప్షన్స్ చేసుకుంటూ వెళ్దాం. ముందు 5తో డివైడ్ చేద్దాం. 5తో డివైడ్ చేసినా, 6తో డివైడ్ చేసినా, 7తో డివైడ్ చేసినా, ఎవరితో డివైడ్ చేసినా రిమైండర్ ఎంత రావాలి? 4 రావాలి. 5తో డివైడ్ చేద్దాం. ముందు 5తో ఈ నెంబర్ని డివైడ్ చేస్తే 215 వరకు క్యాన్సిల్ అవగా 3 రిమైండర్ ఉంటుంది. సో ఇది రాంగ్. సో ఇక్కడ 210 వరకు క్యాన్సిల్ అవుతుంది 5తో. సో 4 అనేది రిమైండర్ వస్తుంది. ఇది ఒక ఆప్షన్, దాన్ని ఉంచుదాం. నెక్స్ట్ ఇది 210 వరకు క్యాన్సిల్ అవుతుంది, 2 రిమైండర్ వస్తుంది. సో ఇది రాంగ్. నెక్స్ట్ ఇది ఎక్కడ వరకు క్యాన్సిల్ అవుతుంది? 215 వరకు క్యాన్సిల్ అవుతుంది, రిమైండర్ 1 వస్తుంది. సో ఏమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 అనేది ఒకటే మాత్రమే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, స్టూడెంట్ స్ట్రెంత్ ఆఫ్ ఏ కోఎడ్యుకేషనల్ స్కూల్ is 3000. If the ratio of the number of boys to the girls in the school is 4:1, then what is the mean proportion of the number of boys and girls in the school, given that only boys and girls are students in the school? ఇక్కడ మనకి ఏం చెప్పారంటే, మొత్తం 3000 మెంబర్స్ ఉన్నారంట. ఇదేంటి? కోఎడ్యుకేషన్ స్కూల్లో 3000 మెంబర్స్ ఉన్నారు. అందులో బాయ్స్ అండ్ గర్ల్స్ మధ్య రేషియో ఎంత ఉంది? బాయ్స్ అండ్ గర్ల్స్ 4:1. అంటే 4 పార్ట్స్ బాయ్స్ ఉంటే 1 పార్ట్ ఎవరు? గర్ల్స్ ఉంటారు. బాయ్స్ ఎంత గర్ల్స్ ఎంత ఉన్నారో తెలియాలంటే ముందుగా 1 పార్ట్ని ఫైండ్ చేయాలి. 1 పార్ట్ ఎంత అవుతుందంటే టోటల్ ఎంత మనకి ఇక్కడ? 3000 బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత? 4 + 1 అంటే 5. దీన్ని సాల్వ్ చేస్తే 1 పార్ట్ వస్తుంది. అంటే ఎంత అవుతుంది ఇక్కడ? 600. సో అంటే 1 పార్ట్ 600 అంటే 4 పార్ట్స్ ఎంత అవుతుందంటే ఇంటూ 600 చేస్తే 4 × 600 అంటే ఎంత? 2400. నెక్స్ట్ 1 పార్ట్ అంటే ఎంత అవుతుంది? ఇంటూ 600 అంటే 600 అనేది అవుతుంది. సో మనకి బాయ్స్ 2400 ఉంటే గర్ల్స్ ఎంత? 600 ఉన్నారు. మన క్వశ్చన్ ఏంటి? బాయ్స్ గర్ల్స్ ఎంత ఉన్నారు అని అడగలేదు. సో మనకి అడిగాడు మీన్ ప్రపోర్షన్ అడిగాడు. మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్. మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటి? B is equal to √AC. B is equal to √AC. సో ఈ రెండింటిని మనం వచ్చిన ఆన్సర్స్ ఏంటి? ఇక్కడ 2400 × 600. సో దీన్ని మనం ఏం రాయొచ్చు? 24 × 100, 6 × 100 అని రాయొచ్చు. ఈ 100 బయటకు వస్తే 10 అవుతుంది. ఈ 100 కూడా బయటకు వస్తే 10 అవుతుంది. 10 × 10 అంటే ఎంత? 100 √24 6 ఎంత అవుతుంది? 144. 144 బయటకు వస్తే 12. 12 × 100 అంటే ఎంత? 1200. ఆన్సర్ ఎంత అవుతుంది? 1200 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, the selling price of 28 items is equal to the cost price of 69 items. Selling price of 28 items is equal to cost price of 16 items. సో మనకి ఏం కావాలి? ముందుగా కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్య రేషియో కావాలి. సో కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ రేషియో కావాలంటే కాస్ట్ ప్రైస్ ఇక్కడే వచ్చు, సెల్లింగ్ ప్రైస్ దీన్ని కింద తీసుకున్నతో నెక్స్ట్ ఈ విధంగా. సో ఈజ్ ఈక్వల్ టు 28/16. 4 4s 4 7s అంటే ఏంటి? ఇక్కడ 7 రూపీస్కి ఒక ఐటెంను కొంటే, ఫర్ ఎగ్జాంపుల్కి 7 రూపీస్ పెట్టి ఐటెం కొంటే ఎంతకు అమ్ముతున్నాడు? 4 రూపీస్కి అమ్ముతున్నాడు. అంటే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా లాసే జరుగుతుంది. లాస్ వచ్చే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో అంటే ఏంటి? 4 రూపీస్ పెట్టుకుంటే 7 రూపీస్ పెట్టుకుంటే 4 రూపీస్కి అమ్ముతున్నాడు. అంటే లాస్ ఎంత వస్తుందంటే ఏం చేస్తాం మనం? లాస్ 3 రూపీస్ వచ్చింది. 3 పార్ట్స్ వచ్చింది. లాస్ అనేది 3 పార్ట్స్ చూద్దాం. లాస్ అనేది 3 పార్ట్స్ వచ్చింది బై కాస్ట్ ప్రైస్ ఎంత? ఇక్కడ 7 పార్ట్స్ ఇంటూ 100. 3/7 × 100 అంటే ఎంత అవుతుంది? జనరల్గా 1/7 × 100 అంటే ఎంత? పర్సంటేజ్లో వీటిని నేర్చుకుంటాం మనం. 1/7 × 100 అంటే ఎంత అవుతుంది? 14.28 అనేది అవుతుంది. 14.28. 14.28 × 3 అంటే ఎంత? 14.28 × 3. 14.28 × 3 అంటే 42.86% అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఇక్కడ. సో లాస్ ఎంత? 42.86% అనేది లాస్ అవుతుంది. నెక్స్ట్, 2 numbers are in the ratio 5:9 and their LCM is 405. Find the numbers. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ 2 నెంబర్స్ ఏం చెప్పారు మనకి? 5:9 అనుకుందాం. ఆ 2 నెంబర్స్ని 5x1 9x1 అని తీసుకుందాం.
5x ఒకటి 9x ఒకటి అని తీసుకుందాం. సో నెక్స్ట్ మనకి రెండింటికి ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుంది? ఎక్స్తో ఎక్స్ 5 జర్ ఎక్స్ 9 జర్ 9 5 జర్ ఎంత? 9 5 జర్ 45 45 ఇంటూ ఎక్స్ ఇంటూ 45x ఎల్సిఎం ఎంత వచ్చింది? 45x ఈజ్ ఈక్వల్ టు వాడు ఎంత ఇచ్చాడు? ఎల్సిఎం 405 అనేది ఇచ్చాడు. సో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 45 9 టైమ్స్. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 9 సో 5x ఎంత అవుతుంది? 5 ఇంటూ 9 45. నెక్స్ట్ 9x ఎంత అవుతుంది? 9 ఇంటూ 5 9 ఇంటూ 9 81. సో ఒక నెంబర్ 45 ఇంకో నెంబర్ ఏం రావాలి? 81 రావాలి. ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏ పర్సన్ వెంట్ టు ఏ ప్లేస్ ఎట్ స్పీడ్ ఆఫ్ 20 km/h. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలనుకుందాం. సో ఒక పర్సన్ ట్రావెల్ చేస్తున్నారు ఇలా ఈ విధంగా ఇక్కడికి వెళ్ళారు. ఎంత స్పీడ్తో వెళ్ళారు? 20 km/h స్పీడ్తో వెళ్ళారు. నెక్స్ట్ కమ్ బ్యాక్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 30 km/h. సో ఇక్కడ నుండి మళ్ళీ బ్యాక్ వచ్చారంటే ఇలా బ్యాక్ వచ్చారు. బ్యాక్ వచ్చినప్పుడు ఎంత స్పీడ్తో వచ్చారు? 30 km/h. సో మొత్తం డ్యూరింగ్ దిస్ జర్నీ ఇఫ్ ద టైమ్ టేకెన్ ఇస్ 2 hours. మొత్తం జర్నీకి ఎంత టైం పట్టింది? 2 hours పట్టింది. సో డిటర్మైన్ ది డిస్టెన్స్ ఆఫ్ దట్ ప్లేస్. డిస్టెన్స్ కావాలంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంతో మనకు తెలియాలి. స్పీడ్ ఎంత తీసుకోవాలి? 20 తీసుకోవాలా 30 తీసుకోవాలా? 20 30 అని మనం ఎగ్జాక్ట్గా ఒక దాన్ని తీసుకోలేం కాబట్టి ఏం తీసుకుంటాం? దాని ప్లేస్లో యావరేజ్ స్పీడ్ అనేది తీసుకుంటాం. యావరేజ్ స్పీడ్ 2 ఈక్వల్ డిస్టెన్స్ ఉంటే ఫార్ములా ఏంటి? 2xy బై x ప్లస్ y అనేది ఫార్ములా. ఇది ఎప్పుడు ఇది మొత్తం డిస్టెన్స్ ఇదేంటి? యావరేజ్ స్పీడ్. ఇక్కడ మనకి 2 ఈక్వల్ డిస్టెన్స్ అవసరం లేదు మనకి. సో ఏం కావాలి మనకి? ఒక సైడే కావాలి. అంటే ఒక సైడే మనకి అడిగింది ఏంటి? డిటర్మైన్ ది డిస్టెన్స్ ఆఫ్ దట్ ప్లేస్. ఇక్కడ నుండి ఇక్కడ ప్లేస్ డిస్టెన్స్ ఎంతో తెలిస్తే చాలు మనకి. మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారంటే మనం 2ని యూజ్ చేయొచ్చు, కానీ ఒక్క సైడ్ తెలిస్తే చాలు. ఒకవేళ 2ని ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములాలో లాస్ట్లో మళ్ళీ 2తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ మనం వేసుకోవడం మానేస్తే సరిపోతుంది. 2ని మనం 2 రాయకుండా మనం రిమైనింగ్ నెంబర్స్ రాద్దాం. సో ఏమవుతుంది అప్పుడు? xy బై x ప్లస్ y ఇంటూ t. సో x అంటే ఒక స్పీడ్ తీసుకుందాం 20, y అంటే 30, రెండింటి సమ్ ఎంత అవుతుంది? 50 ఇంటూ టైం ఎంత ఇక్కడ? 2 hours. సో 0 0 క్యాన్సిల్ అయింది. 5 6 టైమ్స్ 2 6 0 12 12 2 0 ఎంత? 24 కిలోమీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ at certain rate of interest per annum the difference between the compound interest and compounding annually and the simple interest on the 5000 for 2 years is 72. సో ఇక్కడ మనకి ఏం చెప్పారంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ 72 రూపీస్ వచ్చిందంట. ఎన్ని ఇయర్స్కి? 2 ఇయర్స్కి. ప్రిన్సిపల్ అంతా 5000, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటని అడిగారు మనకి. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఫైండ్ చేసినప్పుడు పర్ 2 ఇయర్స్కి అయితే మనం ఫార్ములాని యూజ్ చేస్తాం. సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 100 స్క్వేర్ బై r స్క్వేర్ ఇంటూ d. వీటిని ఫార్ములాస్తోనే చేయాలంటే ఫార్ములాస్ అవసరం లేదు, మనం డైరెక్ట్గా కూడా వీటిని చేయవచ్చు. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 5000 ఈజ్ ఈక్వల్ టు 100 స్క్వేర్. 100 స్క్వేర్ అంటే 100 ఇంటూ 100 రాసుకుందాం. బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు. r స్క్వేర్ ఇంటూ డిఫరెన్స్ ఎంత? 72. డిఫరెన్స్ 72. ఇక్కడ మనం 3 zeros క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 3 zeros, 5 1s 5 2s. సో r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ? 72 2s అంటే 144. సో r ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 12 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత? 12 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఎక్కడుంది 12 అనేది? సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. చూడండి నెక్స్ట్ వన్. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 45 స్టూడెంట్స్ ఆఫ్ ఎ స్కూల్ ఈస్ 55 kgs. ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ది టీచర్ ఈస్ ఇంక్లూడెడ్ ద యావరేజ్ వెయిట్ రైజెస్ బై 300 grams. దీన్ని జనరల్గా చేయాలంటే ఎలా చేస్తాం మనం? సో వీటిని ట్రిక్ కూడా ఉంటుంది, అది నెక్స్ట్ మెథడ్లో చెప్తా. ఫస్ట్ దీన్ని జనరల్ మెథడ్లో ఎలా చేస్తాం? టోటల్గా 45 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఎంత? 55. సో మనం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ యావరేజ్ చేస్తే ఏమొస్తుంది? సమ్ వస్తుంది. సో 45 ఇంటూ 55 అంటే ఎంత అవుతుంది? 2475. సో ఇప్పుడు ఏం జరిగింది? ఒక టీచర్ కూడా యాడ్ అయ్యారు. టీచర్ యాడ్ అవ్వడం వల్ల యావరేజ్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. సో ముందు ఎంతమంది ఉండేవారు? 45. ఓన్లీ స్టూడెంట్స్ 45 ఉన్నారు. సో ఒక పర్సన్ యాడ్ అయ్యారు, ఒక టీచర్ యాడ్ అయ్యారు అంటే ఇప్పుడు ఎంతమంది ఉంటారు? 46. ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది మన వెయిట్? 300 grams. అంటే మనం ఏమైనా 55.3 అనేది అవుతుంది. 55.3 ఇంటూ 46 అంటే 2543.8 అవుతుంది. దీని యొక్క డిఫరెన్స్ ఎంత? 68.8. సో ఆన్సర్ ఎంత అవుతుంది? టీచర్ యొక్క వెయిట్ ఎంత? 68.8 అనేది అవుతుంది.
దీన్ని ఏ విధంగా కాకుండా వేరే మెథడ్లో ఏ విధంగా చేస్తాం. సో ప్రతి ఒక్కరికి ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 300 grams ఇంక్రీజ్ అయింది. అంటే ప్రతి పర్సన్కి ఇంక్రీజ్ అవ్వాలి. సో ఆ మెథడ్లో మనం చేయొచ్చు. సో ఇంకా సమ్ ఫార్ములా లాంటిది ఒక దాన్ని యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఈ ఫార్ములా దాన్ని మనం యూజ్ చేసినప్పుడు మనం ప్రతి సమ్ కూడా దీన్ని అంటే మ్యాక్సిమం చాలా సమ్స్కి యావరేజ్లో మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ముందుగా ఆ ఫార్ములా ఏంటి చూద్దాం. యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్ చేంజ్ ఇన్ యావరేజ్ into number of present persons. ఓకేనా. సో మనం ఇదే విధంగా చేయాలంటే ఎలా అవసరం నార్మల్గా కూడా చేసుకోవచ్చు. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సో ఇక్కడ మనకి ప్లస్ అప్పుడు పెట్టాలి మైనస్ అప్పుడు పెట్టాలి అనేది తెలియాలి. ప్లస్ అప్పుడు పెడతాం అంటే సమ్ పర్సన్స్ ఇలా టీచర్ ఇంక్లూడ్ అయ్యారా. సో ఇలా ఇంక్లూడ్ అనే కాన్సెప్ట్లో యావరేజ్ ఇంక్రీజ్ అయింది అనుకో, యావరేజ్ అనేది రైజ్ అయింది అనుకో, ఇక్కడ ప్లస్ పెడతాం. ఒకవేళ యావరేజ్ డిక్రీజ్ అయితే మైనస్ రాస్తాం. అదేవిధంగా ఎక్స్క్లూడింగ్ కాన్సెప్ట్లో మనం ఒకవేళ యావరేజ్ ఇంక్రీజ్ అయితే మైనస్ రాస్తాం, యావరేజ్ డిక్రీజ్ అయితే ప్లస్ రాస్తాం. ఈ విధంగా ఉంటే సో వీటి కోసం ఇన్ డీటెయిల్గా యావరేజ్ అనే టాపిక్ చెప్పినప్పుడు చెప్పుకుందాం. సో ఇప్పటి వరకు చూడండి యావరేజ్ స్టార్టింగ్ యావరేజ్ ఎంత 55 kgs. తర్వాత మనకి ఏం జరిగింది ఇంక్లూడ్ కాన్సెప్ట్లో యావరేజ్ ఇంక్రీజ్ అయితే ప్లస్ రాయాలి. ఇక్కడ చేంజ్ ఇన్ యావరేజ్ చేంజ్ ఎంత వచ్చింది, ఇక్కడ 55 ఉండేది ఇప్పుడు 300 grams పెరిగింది. 300 grams కేజెస్లో మార్చాలంటే ఏం చేస్తాం 300 grams by 1000 ఇంటూ నెంబర్ ఆఫ్ ప్రజెంట్ పర్సన్స్. ఇందా 45 ఉండేవాళ్ళు ఇప్పుడు టీచర్ కూడా యాడ్ అయ్యారు కాబట్టి 46 అవుతుంది. సో ఏమవుతుంది ఈ రెండు క్యాన్సిల్ అయ్యాయి. 46 3s కావాలి మనకి 55 ప్లస్ 46 3s అంటే 6 3s 18. ఇక్కడ 1 ఉంటుంది 4 3s 12 ప్లస్ 1 13.8 అనేది. సో ఇక్కడ ఏం జరిగింది బై 10 ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ చేసి ఇక్కడ పాయింట్ పెట్టాను నేను. సో 55 ప్లస్ 13.8 అంటే ఎంత అవుతుంది 68.8 అనేది ఆన్సర్ అవుతుంది. 68.8 kgs అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా యావరేజ్ చేయొచ్చు. యావరేజ్కి ఇంకా చాలా ట్రిక్స్ ఉంటాయి, వాటిని మనం ఈ వీడియోస్లో చెప్పలేం. సెపరేట్గా యావరేజ్ కోసం చెప్పినప్పుడు మాత్రం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రాజ్ టేక్స్ twice as much as time as Sujay and thrice as much as time as Ronak to finish the piece of work. సో ఇక్కడ రాజ్ ఎవరెవరు ఉన్నారు, ఇక్కడ రాజ్ ఉన్నారు, నెక్స్ట్ సుజయ్, నెక్స్ట్ ఇంకొకరు ఎవరు ఇక్కడ రోనక్. రాజ్ టేక్స్ twice as much as time as Sujay and thrice as much as time as Ronak. ఇక్కడ చూద్దాం రాజ్ అనేవాళ్ళు ఎంత టైం తీసుకుంటారంట థ్రైస్ తీసుకుంటారంట. రాజ్ అనేవాళ్ళు ట్వైస్ అంటే ఏంటి రాజ్ అనేవాళ్ళు ట్వైస్ టైం తీసుకుంటారంట. ఎవరికన్నా సుజయ్ కన్నా ట్వైస్, ఇక్కడ ఏం రాశారు ట్వైస్ అన్నాడు. నెక్స్ట్ రోనక్ కన్నా ఎంత అన్నారు థ్రైస్ అన్నారు, అంటే ఇక్కడ ఏంటి థ్రైస్. ఇలా మనకి ట్వైస్ థ్రైస్ అన్నప్పుడు దానికి ఎల్సిఎం చేయాలి. 3కి 2కి ఎల్సిఎం ఎంత అవుతుంది 3 and 2కి ఎల్సిఎం 6. అంటే ఎవరితో కంపేర్ చేస్తున్నా ఆ పర్సన్ 3 6 అనుకుంటే సుజయ్ ఇక్కడ ఏం చెప్పారు రాజ్ టేక్స్ ట్వైస్ యాజ్ మచ్ టైమ్ యాజ్ సుజయ్ ఎంతైతే తీసుకుంటాడో దానికి 3 times తీసుకుంటారంట మీరు. అంటే ఎంత అవుతుంది 2 times అవుతుంది, ఇది 2 అవుతుంది. నెక్స్ట్ రోనక్ నెక్స్ట్ ఏం చెప్పారు ఇక్కడ థ్రైస్ యాజ్ మచ్ యాజ్ టైమ్ యాజ్ రోనక్ టు ఫినిష్ ద వర్క్. రోనక్ అనే వాళ్ళు ఎంతైతే టైం తీసుకుంటారో దానికి థ్రైస్ తీసుకుంటారని చెప్పారు మనకి. సో ఇక్కడ ఏమన్నారు ముందుగా సో ట్వైస్ అన్నారు కదా, ఇక్కడ రాజ్ అనే వాళ్ళు ట్వైస్ అంటే ఇక్కడ 3 ఉంటే దీనికి 2 times అనేది 6 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 2 ఉంటే దీనికి 3 times ఏమవుతుంది 6. సో రేషియో ఎంత అవుతుంది 6:3:2 అనేది అవుతుంది. సో ఇందులో సుజయ్ అనేవాళ్ళు ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారు 6 daysలో కంప్లీట్ చేశారు. సుజయ్ అనేవాళ్ళు ఇదేంటిది సో ఇక్కడ ఏం చెప్పారు మనకి ఇక్కడ టైం ఇచ్చారు. సో మన 6:3:2 అనేది ఏంటిది టైం. సో మనకి ఏం కావాలి ఇప్పుడు ఎఫిషియన్సీ కావాలి. సో ఎఫిషియన్సీ అంటే ఏమవుతుంది మనకి దీని యొక్క రెసిప్రోకల్ కదా. ఎఫిషియన్సీ టైం యొక్క రిలేషన్ ఏంటంటే ఎఫిషియన్సీ టైం అనేవి ఎప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే 6కి 3కి 2కి మనం ఇన్వర్స్ చేస్తే ఏమవుతుంది 1/6:1/3:1/2 చేయాలి మనం. సో దీన్ని ఇక్కడ డైరెక్ట్గా చేద్దాం. ఇక్కడ 6కి 3కి 2కి ఎల్సిఎం ఎంత 6 అనేది అవుతుంది. 6 ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేస్తే 6 అవుతుంది 1 time. 3ని ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేస్తే 6 అవుతుంది 2 times. 2ని ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేస్తే 6 అవుతుంది 3 times. సో వాళ్ళ ఎఫిషియన్సీస్ ఏ విధంగా ఉన్నాయి 1:2:3 రేషియోలో ఎఫిషియన్సీస్ ఉన్నాయి. ఎఫిషియన్సీ అంటే మీనింగ్ ఏంటండి, ఎఫిషియన్సీ అంటే ఒక పర్సన్ 1 dayలో చేయగలిగే వర్క్ని ఎఫిషియన్సీ అంటాం.
సో ఇక్కడ చూద్దాం, సుజయ్ కెన్ డూ ఏ వర్క్ అలోన్ 6 days. సుజయ్ 1 డేలో ఎంత చేస్తారు, 2 parts చేస్తారు. సుజయ్ అనే పర్సన్ 1 డేలో 2 parts చేస్తారు. సో అలా ఎన్ని డేస్ చేశారు, 6 days చేశారు. అంటే టోటల్ వర్క్ ఎంత చేసి ఉండాలి, 12. అంటే టోటల్ వర్క్ ఎంత, 12. సో మనకి క్వశ్చన్లో అడిగాడు, ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ 3 టుగెదర్ కెన్ ఫినిష్ ది సేమ్ వర్క్. సో అంటే టోటల్ వర్క్ 12 అని వచ్చింది మనకి. ముగ్గురు కలిపి చేయాలి. ముగ్గురు కలిపి చేయాలంటే ముగ్గురు యొక్క ఎఫిషియన్సీని మనం తీసుకుంటాం. ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ కలిపితే ఎంత, 1 + 2 + 3 అంటే ఏమవుతుంది, 6. 12/6 అంటే ఎంత అవుతుంది మనకి, 2 అవుతుంది. సో ఆన్సర్ అవుతుంది 2 days అనేది అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేసాం, ఎఫిషియన్సీ ముందేంటి, టైం యొక్క రేషియో ఇచ్చాడు, మన ఎఫిషియన్సీలో కన్వర్ట్ చేసుకున్నాం, టోటల్ వర్క్ని ఫైండ్ చేసాం. సో ఎవరైతే కావాలో, ఎవరెవరు చేయాలన్నారో వాటితో మనం చూస్తే ఎన్ని రోజులు చేస్తారని చెక్ చేసాం. ఎన్ని రోజులు అవుతుంది, 2 daysలో ముగ్గురు కలిపి వర్క్ చేస్తారు. నెక్స్ట్ వన్, allowing 15% and 6% successive discount, the selling price of article becomes 9588. Then market price is. సో మనకేంటి ఇక్కడ సక్సెసివ్ డిస్కౌంట్ ఒక ఫార్ములా ఉంటుంది, జనరల్గా x + y + xy/100. సో ఇక్కడ ఉంటుంది మనకి ఇలా ఈ విధమైన ఫార్ములా ఉంటుంది. సో ఇక్కడ మనం డిస్కౌంట్ అంటే ఏంటి, అక్కడ తగ్గిస్తున్నాం కాబట్టి మైనస్లో తీసుకుంటాం. సో అంటే 15% డిస్కౌంట్ అంటే -15, తర్వాత కూడా డిస్కౌంట్ ఇక -6, తర్వాత ఇక్కడ ఏం చేయాలి, x × y. సో ఇక్కడ ప్లస్ -15 × -6/100. ఈ 50 ఇక్కడ మైనస్ ఏమవుతాయి, ఈ రెండు క్యాన్సిల్ అయ్యి ప్లస్ అవుతాయి. సో ఇక్కడ మనం సాల్వ్ చేస్తే 15 6 ఎంత, 15 6 90. 90/100 అంటే ఎంత అవుతుంది, 0.9. -15 -6 అంటే ఎంత, -21. -21 + 0.9 అంటే ఎంత అవుతుంది, ఇక్కడ మీకు 20.1 అనేది అవుతుంది. -20.1 అనేది అవుతుంది. సో 20.1 మనం డిస్కౌంట్ ఇస్తే అంటే ఎంత కమ్మినట్లు, 20.1 డిస్కౌంట్ ఇస్తే మనకి ఎంత కమ్మినట్లు చూద్దాం. 100లో 20.1 తీసేస్తే ఎంత ఉంటుంది, 79.9 అనేది ఉంటుంది. అంటే మనకి 79.9 అనేది ఇక్కడ చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఎంత, 9588. సో ఇంత డిస్కౌంట్ ఇవ్వగా మనం ఎంతకు అమ్మాడు, 79.9కి అమ్మారు. సో 79.9 అనేది 9588 అయితే 100% ఎంత అనేది సాల్వ్ చేయాలి. 100% ఎంత. సో దీన్ని సాల్వ్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 0 పోవాలంటే మనం ఏం చేస్తాం, సో ఇక్కడ ఒక 0 ఇంక్రీజ్ చేద్దాం. పోనీ ఇక్కడ 0 పోయింది. 799 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇది 799 120 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఈ 100 అటువైపు వెళ్తే ఏమవుతుంది, 12000. సో ఆన్సర్ ఎంత అవుతుంది, 12,000 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, A can complete a 2/5 part of the work in 12 days and B can complete the 7/8 part of the work in 21 days. Find the number of days in which A and B together can complete the work. A అనే పర్సన్ 2/5 పార్ట్ ఆఫ్ వర్క్ని 12 daysలో చేస్తారంట. నెక్స్ట్ B అనే పర్సన్ 7/8 పార్ట్ ఆఫ్ వర్క్ని 21 daysలో చేస్తారు. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ A and B together can complete the work. ముందుగా ఏ ఒక్కడు మొత్తం వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తారో తెలియాలి. ఇక్కడ చూడండి 12 daysలో చేసేది ఏంటి, 2/5 పార్ట్ ఆఫ్ వర్క్ని 12 days పడుతుందంట. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, 2 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 6 టైమ్స్. 5 6 ఎంత, 30. సో ఏ ఒకడు 30 daysలో చేస్తాడు. 7 3 21, 8 3 ఎంత, 24. B ఒకడే 24 daysలో చేస్తారు. సో ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారంటే సేమ్ వర్క్కే మనకి ఇచ్చింది. సో అందుకే ఎల్సిఎం తీసుకుంటున్నాం. 30కి 24కి ఎల్సిఎం ఎంత, 120. 30 4 24 5. సో మనకి ఏం కావాలి, ఇద్దరు కలిపి చేయాలన్నారు. ఇద్దరు యొక్క ఎఫిషియన్సీ ఎంత, ఫస్ట్ పర్సన్ ఎఫిషియన్సీ 4, సెకండ్ పర్సన్ది 5. వీళ్ళిద్దరూ కలిపి చేయాలి. సో ఫస్ట్ పర్సన్ 1 డేలో ఎంత చేస్తారు, 4 parts. సెకండ్ పర్సన్ 1 డేలో 5 parts చేస్తారు. ఇద్దరు కలిస్తే 1 డేలో ఎన్ని పార్ట్స్ చేస్తారు, 9 parts చేస్తారు. సో మొత్తం చేయాల్సిన వర్క్ ఎంత, 120/9. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎంత అవుతుంది, 3 3 3 40. 40/3 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద డయామీటర్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈస్ 56 centimeters. డయామీటర్ అంటే ఏమవుతుంది, 2r అయినా, డయామీటర్ ఈజ్ ఈక్వల్ 2r ఈజ్ ఈక్వల్ టు 56 centimeters. r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ 28 అనేది అవుతుంది. రేడియస్ ఎంత, 28 centimeters. రేడియస్ 28 centimeters. హైట్ ఎంతో కూడా ఇచ్చారు మనకు, హైట్ ఈజ్ ఈక్వల్ టు 18 centimeters. ద ఏరియా ఆఫ్ ది కర్వ్డ్ సర్ఫేస్ ఫైండ్ చేయమన్నారు. ఏరియా ఆఫ్ ది కర్వ్డ్ సర్ఫేస్ దేనిది, సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా ఏంటి, 2πr
హెచ్. సో దీనిలో మనం అలా సబ్స్టిట్యూట్ చేద్దాం. పై అంటే ఎంత 22/7. రేడియస్ ఎంత ఇచ్చారు మనకి, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 28 ఇంటూ హైట్ ఎంత 18. ఇక్కడ మనం చూడగానే దీని మల్టిప్లికేషన్ అంతా కూడా చేయాల్సిన అవసరం లేదు. సో మనకి ఇక్కడ 22 అనేది ఉంది, ఇక్కడ 22 ఉంది. 22ని మనం క్యాన్సిల్ చేయగలమా ఇక్కడ ఎవరితో అంటే డినామినేటర్లో 11 మల్టిపుల్ ఉంటే దీన్ని క్యాన్సిల్ చేయగలం. సో ఇక్కడ 11 మల్టిపుల్ అనేది లేదు అంటే ఏంటి, ఖచ్చితంగా మన న్యూమరేటర్ అనేది, సో ఇక్కడ మన ఏంటి 7 4 0 ఇది ఓకే. సో ఇక్కడ మల్టిపుల్ చేస్తున్నప్పుడు దీని మల్టిప్లికేషన్ ఖచ్చితంగా ఏమవుతుంది, 11 మల్టిపులే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి 11 into 4 అనుకుందాం. 11 into 4 అంటే ఎంత అవుతుంది, 11 4s 44. ఇదేంటి ఇది 11 మల్టిపుల్ అయినా, అదే విధంగా ఇక్కడ ఒక 11 మల్టిపుల్ ఉందంటే ఆన్సర్ కూడా ఏ రావాలి మనకి 11 మల్టిపులే రావాలి. లేదా దీనికి డిజిటల్ సమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాని నుండి కూడా వెళ్ళొచ్చు. సో ఇందులో మనకి 11 డివిజిబిలిటీ రూల్ ప్రకారం చెక్ చేసుకుంటే వెళ్దాం, దీని మల్టిప్లికేషన్ చేయకుండా. సో 11 డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఈ ఆల్టర్నేట్స్ డిజిట్స్ యొక్క సమ్ ఈ యొక్క డిఫరెన్స్ ఎంత రావాలి, 0 రావాలి. ఈ ఆల్టర్నేట్ డిజిట్స్ ఎంత 3 + 6 9, 8 + 0 అంటే ఎంత 8. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత రావాలి, 0 రావాలి లేదా 11 మల్టిపుల్స్ రావాలి. సో ఇది రావట్లేదు, ఇది రాంగ్. నెక్స్ట్ 3 + 8 అంటే 11, 8 + 1 అంటే 9. దీని డిఫరెన్స్ కూడా 9 రావట్లేదు, సారీ 0 రావట్లేదు, 11 మల్టిపుల్ రావట్లేదు, ఇది కూడా తప్పు అవుతుంది. నెక్స్ట్ 3 + 1 అంటే ఎంత, సారీ 6 + 3 అంటే 9, 1 + 8 అంటే కూడా 9. సో డిఫరెన్స్ ఎంత వస్తుంది 0, అంటే ఇక్కడ వస్తుంది మనకి ఆప్షన్ అవుతుంది ఆప్షన్ 3. కావాలంటే 4th వన్ కూడా చెక్ చేయండి. సో ఇక్కడ ఏమవుతుంది మనకి 2 + 1 అంటే 6 + 2 అంటే ఎంత అవుతుంది 8, 1 + 8 అంటే ఎంత అవుతుంది 9, డిఫరెన్స్ ఎంత 1. సో మనకి 11th డివైడ్ అయితే ఎక్కడ ఉంది, ఓన్లీ 1 మాత్రమే ఉంది. సో నెక్స్ట్, సో ఆన్సర్ అవుతుంది. మల్టిప్లికేషన్ చేయాలనుకుంటే చేయండి, లేదా డిజిటల్ సమ్ నుండి కూడా వెళ్ళొచ్చు. డిజిటల్ సమ్ ఎంత అవుతుందంటే, డిజిటల్ సమ్ అనే సెపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది. సో దాని నుండి మనం చేస్తే మల్టిప్లికేషన్స్ డివిజన్స్ అనేవి కొంచెం ఈజీగా అవుతాయి. సో అండ్ అది అన్నిటికీ వర్కౌట్ అవ్వదు, అండ్ ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అయ్యే వాటికి అవుతుంది, అంటే టెర్మినేటింగ్ నెంబర్స్కి మాత్రమే అవుతుంది. నెక్స్ట్, if 15% of 40% of a number is 30, అంటే ఏదో ఒక నెంబర్ ఉంది, దాని యొక్క 15%, నెక్స్ట్ 40% ఎంత అవుతుందంటే 30 అవుతుందంట 30. సో దీన్ని సాల్వ్ చేయాలి, ఎక్స్ ఎంత మనం ఫైండ్ చేయాలి, వాట్ ఈస్ ద నెంబర్, ఆ నెంబర్ ఏంటో చూడాలి. 15 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 15 2 times. నెక్స్ట్ 20 2 times, 20 5 times, 2 2 క్యాన్సిల్ అయింది. 5 into 100 అంటే ఎంత 500. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 500 ఇటువైపు వెళ్తే ఏమవుతుంది 500 అనేది అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 500 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, సక్సెసివ్ డిస్కౌంట్స్. సక్సెసివ్ డిస్కౌంట్స్ దీన్ని ఆన్సర్ చేయకుండానే పెట్టేద్దాం ఇది. సో మొత్తం చేసి టైం వేస్ట్ చేయదు మనం. సో సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10%, 15%, 20%. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 0.388 అంట, అంటే సక్సెసివ్ డిస్కౌంట్ అంటే ఏం కాదు, ముందు 100లో 10% తగ్గిద్దాం. 100లో 10% తీస్తే ఎంత 90, అంటే 10% అంటే ఎంత 10 తగ్గిపోతుంది. సో ఇక్కడ ఏంటి 0.388% అంటున్నాడు, 10 ఇక్కడ స్టార్టింగే మనకు ఆల్రెడీ 10% తగ్గిపోయింది. సో ఇది తప్పు అవుతుంది. సో ఇది నెక్స్ట్ 3.88 కూడా తప్పు అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాం, ఇదంతా మనకి డిస్కౌంట్ వస్తే మరి ఇక్కడ ఎంతనే 10, 15, 20 మహా అయితే మనకేంటి సమ్ము 100 లోపే ఉంటుంది, కానీ డిస్కౌంట్ అనేది 388 కూడా రాదు మనకి. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ కేవలం 4 మాత్రమే అవుతుంది. దీన్ని మొత్తం చేసి టైం వేస్ట్ చేయకుండా ఇలా డైరెక్ట్గా ఆన్సర్ మనం చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, if a is to b is equal to 5:1, then what is the value of 3a plus 4b is to 3a minus 4b. సో ఏ నో ప్లేస్లో మనం 5 సబ్స్టిట్యూట్ చేద్దాం, b దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 3a plus 4b అంటే 3 into 5 plus 4 into 1 divided by 3 into 5 minus 4 into 1 is equal to ఎంత అవుతుంది, 5 3s are 15, 15 plus 4 అంటే 19 by 5 3s are 15, 15 minus 4 అంటే ఎంత 11. 9/11 అనేది 19/11 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఏంటి 19:11 అనేది కరెక్ట్ వన్ అవుతుంది. In what ratio should lentils costing 77.50 per kg be mixed with lentils costing 83.50 per kg to get the average price 80 kg of the resulting mixture? దీన్ని మనం ఏ విధంగా చేయొచ్చు అంటే మిక్స్డ్ అండ్ ఎలిగేషన్స్లో మనం చేయొచ్చు. ఎలిగేషన్స్లో దీన్ని యూజ్ చేసి చేయొచ్చు. ఇక లెంటిల్స్ అంటే ఏంటివి, పప్పు దినుసులు మనం ఏమంటాం, మనం లెంటిల్స్ అని పిలుస్తుంటాం. సో వీడు ఏం చేస్తున్నాడంటే
77.50 రూపీస్ ఉండే ఒక ఐటమ్ని ఒక లెంటిల్ని ఎవరితో కలుపుతున్నాడంట 83.50 ఉండే లెంటిల్తో కలుపుతున్నాడంట. ఇలా తక్కువ కాస్ట్ ఎక్కువ కాస్ట్ రెండు ఉన్నాయి. ఈ రెండింటిని కలుపుతున్నారు, కలిపి ఒక సమ్ రేట్కి అమ్మేస్తున్నారు. సో ఏ రేషియోలో వీళ్ళు కలిపితే వాళ్ళు 80 రూపీస్కి అమ్ముతారని అడుగుతున్నాడు. 80 రూపీస్. దీన్ని మన ఎలిగేషన్స్లో ఏం చేస్తాం అంటే ఒకవైపు చీపర్ రాస్తాం, ఇంకోవైపు డీరర్ కాస్ట్లీయెస్ట్ రాస్తాం. సో ఈ మిడిల్లో ఏం రాస్తాం అంటే మీన్ రాసుకుంటాం, మీన్ వాల్యూ. సో మనకి ఇది ఎలిగేషన్లోనే చేయాలి అని ఎలా తెలుస్తుందంటే ఇక్కడ మనకి రెండు సైడ్లు కూడా సెపరేట్గా ఇస్తాడు. సో ఇక్కడ రెండింటి కోసం సెపరేట్గా ఇచ్చి రెండింటి కంబైన్గా ఒకటి ఇస్తాడు. చూడండి ఇక్కడ గెట్ ద యావరేజ్ ప్రైస్ అంటే ఇద్దరిది యావరేజ్ అంటే ఇద్దరిది కలిపి. సో ఈ విధంగా ఇస్తాడు. దీన్ని చెక్ చేసుకొని మనం ఆన్సర్ చేస్తూ ఉండాలి. ఇది ఎలిగేషన్స్లో చేస్తే వస్తుందని. సో ముందుగా ఒకవైపు ఎంత 77.50 రాద్దాం, 77.50. ఇంకొక వైపు ఎంత 83.50. నెక్స్ట్ మీన్ వాల్యూ అంటే ఎంత 80. ఈ మీన్ వాల్యూ అనేది ఒక దానికన్నా ఎక్కువ ఉండాలి, ఇంకో దానికన్నా తక్కువ ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు డిఫరెన్స్ ఎంత చూద్దాం. సో మనం ఈ క్రాస్ చూసుకోవాలి ఇలా. సో ఇలా 83.50 మైనస్ 80 అంటే ఎంత అవుతుంది 3.5. నెక్స్ట్ 77.50కి 80కి మధ్య డిఫరెన్స్ ఎంత 2.5. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే ఎంత 5 7s, నెక్స్ట్ 5 5s. సో ఆన్సర్ ఎంత అవుతుంది 7.5 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ పర్సన్ కెన్ రో 66 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 6 hours. అంటే డౌన్ స్ట్రీమ్ ఎంత స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత 66, టైం ఎంత ఇక్కడ 6 hours. 66/6 అంటే ఎంత 11. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 11 km/h. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ చూద్దాం. అప్ స్ట్రీమ్ వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళారు 72 kilometers ఎంత టైంలో ట్రావెల్ చేశారు 8 hours. సో 72/8 అంటే ఎంత 9 km/h. సో మన దగ్గర ఉంది డౌన్ స్ట్రీమ్ ఉంది, అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్స్ ఉన్నాయి. స్పీడ్ ఆఫ్ ది కరెంట్ అంటే ఆ ప్రవాహం యొక్క స్పీడ్ తెలియాలి. ఆ ప్రవాహం యొక్క స్ట్రీమ్ యొక్క స్పీడ్ తెలియాలంటే ఏం చేస్తాం అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అంటే ఏంటి అప్ స్ట్రీమ్ అంటే ఏంటి అవుతుంది ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 చేస్తాం. సో అంటే ఏమవుతుంది ఇక్కడ 11 - 9/2. 11 - 9/2 అంటే ఏమవుతుంది 1 km/h అనేది ఆన్సర్ అవుతుంది. సో ఏమవుతుంది ఆన్సర్ దీనికి 1 km/h అనేది ఆన్సర్. నెక్స్ట్ సోనల్, కృతి అండ్ ప్రీతి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days. ఎవరెవరు ఇక్కడ సోనల్ ప్లస్ కృతి ప్లస్ ప్రీతి వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్నారు. ఎన్ని డేస్లో చేస్తారంటే ముగ్గురు ఒక వర్క్ని 6 daysలో కంప్లీట్ చేస్తారు. వైల్ కృతి అండ్ ప్రీతి కెన్ డూ ఏ సేమ్ వర్క్ సెపరేట్లీ 30 and 18 days. కృతి ఒక్కరే ఎన్ని డేస్లో చేస్తారు 30 days. నెక్స్ట్ ప్రీతి ఎన్ని డేస్లో చేస్తారు ఒక్కరే 18 days. సో ముందుగా టోటల్ వర్క్ ఎంత ఫైండ్ చేయాలి అంటే ఏం చేయాలి ఎల్సిఎం. 6కి 30కి 18కి ఎల్సిఎం ఎంత అవుతుంది 90 అనేది ఎల్సిఎం అవుతుంది చూడండి. సో 6 ఎన్ని టైమ్స్ 15 times, 30 3 times, 18 5 times. 18 5 times అనేది అయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి ఇక్కడ. సో మనకి ఏం చెప్పాలి దాన్ని హౌ మెనీ డేస్ సోనల్ అలోన్ కెన్ డూ ది సేమ్ వర్క్. ఇక్కడ సోనల్ యొక్క ఎఫిషియన్సీ తెలియాలి. సో ఎవరు తెలిసే మనకి ఇక్కడ ప్రీతి తెలుసు కృతి తెలుసు కానీ సోనల్ తెలియదు. సో అంటే ఇక్కడ చూడండి ఈ ఎఫిషియన్సీ ఎవరిది ముగ్గురిది కలిపి. ఈ ముగ్గురులో ఈ కృతి కృతి అండ్ ప్రీతి యొక్క ఎఫిషియన్సీ తీస్తే ఎవరిది వస్తుంది సోనల్ది వస్తుంది. ముగ్గురిది 15 అండ్ వీళ్ళిద్దరిది ఎంత 3 + 5 అంటే 8. 15లో 8 తీస్తే ఎంత 7 అవుతుంది. ఎవరిది సోనల్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 7. అంటే 1 dayలో 7 parts అనేది చేస్తారు. సోనల్ అనే పర్సన్ 1 dayలో 7 parts చేస్తారు. మొత్తం చేయాల్సిన వర్క్ ఎంత 90/7 ఎంతో మనం చేయాలి. మొత్తం వర్క్ ఎంత 90. 1 dayలో ఎంత చేస్తారు సోనల్ 7 parts. 90/7 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ వన్. సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ ఎలక్షన్ సంతోష్ గాట్ 24,000 more votes దెన్ మాంతోష్. సో సంతోష్కి మాంతోష్కి చూద్దాం. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 24 ఓట్లు తేడా వచ్చింది. 24,000 votes డిఫరెన్స్ ఉంది. ఇది మాంతోష్ అండ్ సంతోష్ గాట్ 30% అండ్ 40%. మాంతోష్కి 30% వస్తే సంతోష్కి 40% వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఈయన 24,000 more votes దెన్ మాంతోష్ అంటే వీళ్ళిద్దరు డిఫరెన్స్ ఎంత 24,000. ఇక్కడ పర్సంటేజ్లో చూస్తే డిఫరెన్స్ ఎంత 10%. 10% అనేది 24,000 అయితే
మనకి అడిగాడు ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్, మొత్తం ఓట్స్ అంటే ఏంటి 100% ఎంత అని అడుగుతున్నారు. ఈ రెండింటిని మనం క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయింది. సో 100 అటువైపు వెళ్తే ఏమవుతుంది, 100 ఇటువైపు వస్తే 240000 అంటే ఎంత అవుతుంది, 2,40,000 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏ షాప్ కీపర్ బాట్ 240 చాక్లెట్స్ at 9 per dozen. ఒక డజన్ 9 రూపీస్ కొనాలంటే మొత్తం 240 చాక్లెట్స్ అంటే ఎన్ని డజన్స్ అవుతాయి, 240/12. 240/12 అంటే ఎంత, 20 డజన్స్. ఒక డజన్ 9 రూపీస్ అంటే 20 డజన్స్ ఎంత అవుతుంది, 180. కాస్ట్ ప్రైస్ ఎంత పడింది, 180 రూపీస్ పడింది. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇఫ్ హీ సోల్డ్ ఆల్ ఆఫ్ దమ్ at 1 each, 1 రూపీకి అమ్ముతున్నారండి ఒక్కొక్క దాన్ని. మొత్తం 240 ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని ఎంత 1 రూపీకి అమ్మితే మొత్తం ఎంత వస్తాయి మనకి, 240 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 180, సెల్లింగ్ ప్రైస్ 240. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్, ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఎంత ప్రాఫిట్ వచ్చిందో రాస్తాం. 180 పెడితే 240 వచ్చింది అంటే ఎంత వచ్చింది, 60 వచ్చింది ప్రాఫిట్. బై మనం ఏం రాస్తాం డినామినేట్లో, కాస్ట్ ప్రైస్, ఎవరితో మనం చూస్తున్నాం కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో 60 ఎనీ టైమ్ 61 సార్ 63 సార్. సో 1/3 ఇంటూ 100 అంటే ఏమవుతుంది, 33 1/3% అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇది మనం ఈ వీడియోలో మొత్తం ఈ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేద్దాం. మీకు ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్ సెషన్లో మీరు కామెంట్ చేయండి, మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం వాటి కోసం. థ్యాంక్ యూ.